సడన్గా వచ్చే వీళ్ళలో ఏంటంటే తలనొప్పులు. విపరీతం తలనొప్పులు, తలంతా వస్తుంది, లేదా వన్ సైడ్ తలనొప్పి వస్తుంది, ఇక్కడే వస్తుంది, లేదా మెడ మీద వస్తుంది, వెనక వస్తుంది. కానీ ఎక్కువ మందికి ఇదంతా వస్తుంది, తలంతా వస్తుంది. వన్ సైడ్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి వన్ సైడ్ తలనొప్పి కొంతమందికి విచిత్రంగా ఉంటుంది. సూర్యోదయం అయ్యాక మొదలవుద్ది, పొద్దున్న సూర్యోదయం అయ్యాక మొదలవుద్ది, మధ్యాహ్నానికి ఏమో పీక్కి వెళ్ళిపోద్ది, సాయంత్రానికి తగ్గిపోద్ది. అది మైగ్రేన్ హెడాకే, మైగ్రేన్ హెడాక్ అన్నమాట. ఆ హెడాక్లో చాలామందికి వామిటింగ్స్ అయిపోతాయి, లేకపోతే వామిటింగ్ వికారంగా ఉంటుంది, ఏం తినలేరు. కొంతమందికి లైట్ పడదు, లైట్ చూడలేరు, ఇరిటేట్ అయిపోతుంది పాపం. సౌండ్ పడదు, లైట్ పడదు, ఏది వాసనలు పడవు, డార్క్ రూమ్లో ఉంటారు, తలకి పెద్ద గుడ్డ కట్టేసుకుంటారు గట్టిగాని, టైట్గా. ఎంత గట్టిగా అంటే గట్టి కట్టేసుకుని ఉంటారు. తలనొప్పి టాబ్లెట్ 2-3 వేసినా తగ్గిన కూడా ఉంటారు, 2-3 కూడా వేసుకుంటారు పాపం, అయినా తగ్గదు. కొంతమందికి వస్తే 3 రోజులు వాయించేస్తా పట్టుకుని. అలాంటి తలనొప్పులు కూడా ఉంటారు. ఎప్పుడు సంవత్సరాల నుంచి ఉంటారు పాపం. క్రానిక్ హెడేక్స్ ఏం వేసుకుంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసినప్పుడు తగ్గుద్ది అనమాట. అంటే ఏదో ఒకటి పెట్టుకుంటారు, ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఒకటి పడత తలకి. అది కూడా వేస్తే ఆ మన్నాడు తగ్గితే బాగా తగ్గిపోయినట్టు లెక్కలు పాపం. మన్నాడు తగ్గిపోతే బాగా తగ్గిపోయిందనే ఫీల్లో ఉంటారు పాపం వాళ్ళు. అంత సఫర్ అవుతుంటారు ఈ హెడేక్ వల్ల. అయితే మామూలుగా సడన్గా వచ్చే తలపోట్లు, ఇది ఓవర్ స్ట్రెయిన్ వల్ల, లేకపోతే గ్యాస్ ఫామ్ అయ్యో, గ్యాస్ట్రిక్ వల్ల కూడా అంత ఆకపోతే తలనొప్పి వస్తుంది, మోషన్ అవ్వకపోయినా తలనొప్పి వస్తుంది. తలనొప్పికి బోల్డ్ కారణాలు, కన్నూరు చౌక 100 కారణాలు అన్నట్టు తలనొప్పికి 100 కారణాలు ఉంటాయి. ఏ కారణమైనా తలనొప్పి. మామూలుగా జనరల్గా వచ్చే తలనొప్పులు ఏం చేస్తారంటే మంచిగా అన్నం పట్టేసి తగ్గిపోద్దండి. మామూలుగా జనరల్గా వచ్చే తలనొప్పి గురికి ఏదో మనం స్ట్రెయిన్ అవ్వడం వల్ల, లేకపోతే ఫుడ్ పరగడంలో వచ్చే తలనొప్పి, తడిచి వచ్చాం తలనొప్పి వచ్చింది, లేదా ఎక్కువ జర్నీ చేసి వచ్చాం తలనొప్పి వచ్చింది, అయితే బాగా ఎక్కువ ఏదైనా వర్క్ లోడ్, మా ఆఫీసులో బాగా వర్క్ చేసి వచ్చాం, తల పట్టేసి తలనొప్పిగా ఉన్నది. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం యాక్చువల్గా గంధం పట్టేసేవారు తలనొప్పి వస్తే పూర్వం, తగ్గిపోయేది. మామూలుగా తలనొప్పికి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ 2 చెప్తాను. ఇంటర్నల్ ఏమో క్రానిక్ దీర్ఘకాలంగా ఉన్న తలనొప్పులు, అది ఎలాంటిదైనా సరే, అది మైగ్రేన్ హెడేకా, లేకపోతే తలంతా వచ్చే హెడేకా, ఏదైనా సరే అది వేరే. మామూలుగా జనరల్గా ఇప్పుడు వచ్చే వాటికి ఎక్స్టర్నల్ హెడేక్, ఎక్స్టర్నల్గా అంటే సడన్గా వచ్చే హెడేక్స్, ఏదైనా వచ్చే కామన్గా వచ్చే తలనొప్పులకి ఎక్స్టర్నల్ ఏం చేయాలంటే, ఇది కూడా చేసి ఇంట్లో ఉంచుకోవచ్చు. ఈ ఫార్ములా మీరు చేసి ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇది కూడా ఒక సంవత్సరం ఉంటుంది, ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది. ఒక 25 గ్రాములు తులసి చూర్ణం, 25 గ్రాములు తులసి చూర్ణం, ఒక 25 గ్రాములు మంచిగంధం, ఒక 25 గ్రాములు పచ్చకర్పూరం, అది కూడా మెత్తగా చూర్ణం చేసి కలిపేసుకొని, ఒక 25 గ్రాములు నువ్వుల నూనె, సో కలిపేస్తే బాంబులా అయిపోద్ది, క్రీమ్లా అయిపోద్ది అనమాట. ఓకే, దాన్ని మీ బాటిల్లో ఉంచుకోండి. మీరు బాటిల్లో ఉంచుకుంటే ఒక సంవత్సరం ఉంటుంది, ఎందుకంటే పచ్చకర్పూరం వేసాం కాబట్టి 1 ఇయర్ పాటు ఏం పాడవదు, ఉంచుకోవచ్చు. పచ్చకర్పూరం 25 గ్రాములు, మంచిగంధం, తులసి మంచిగంధం. గట్టిగా అయిపోయింది నువ్వు నూనె, గట్టిగా అయిపోయింది అనుకో, నూనె ఎక్కువ వేసుకుంటే ఏముంది. ఆ క్రీమ్ దాచుకున్నాం కదా, తలనొప్పి వచ్చిందనుకోండి, ఇదంతా పట్టేయండి, పలచగా రాయండి. కొంచెం ముక్కు దగ్గర వాసన, కొద్దిగా వాసన చూసుకోమనండి, వేసి పైన ఏం చేయాలి సార్, దీనిపైన ఏం చేయాలి సార్, చల్లటి నీళ్ళు, ఐస్ నీళ్ళు, కూల్ వాటరు గుడ్డ తడిపి పైన వేయండి. వితిన్ 5 minutes తలనొప్పి తగ్గిపోద్ది. అలాగే మీకు బెనికి ఏదైనా బెడిగింది, నొప్పి వచ్చింది, వాసి, ఇది రాయండి, తగ్గిపోద్ది. తలనొప్పికి అయితే చల్లటి నీళ్ళు అప్లై చేయాలి, పైన తడిగుడ్డ వేయాలి. అదే బెనికైతే గోరువెచ్చని నీళ్ళు వేయాలి. లాజిక్ అదే. బెనికి వాసింది అనుకోండి, దానికి గోరువెచ్చని నీళ్ళు వేయాలన్నమాట. క్రీమ్ రాసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉన్న గుడ్డ, వేడిగా గోరువెచ్చగా ఉన్న గుడ్డ వేస్తే కాపడం పెడితే వాపు తగ్గిపోద్ది, నొప్పి తగ్గిపోద్ది. సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, స్కిన్ రబ్ చేయకపోవడం, స్కిన్ పాడడం అలాంటిది ఏమి ఉండదు, ఏమీ ఎఫెక్ట్ ఏమి ఉండదు, వేసుకోవచ్చు ఎంతసేపు నుంచి.
తలనొప్పి తగ్గానే కడిగేసుకోవడానికి పని ఏం లేదు, అయిపోయింది. తలనొప్పి తగ్గిపోతే అయిపోయింది, నొప్పి లాగేసింది, ఇంకా ఫ్రీ అయిపోతాం, తీసేయడమే. అలా ఇలా జనరల్గా వచ్చే తలనొప్పులకి వేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా క్రానిక్ కూడా వేస్తే తగ్గుతాయి, అప్పటికప్పుడు రిలీఫ్ వస్తాయి. అయితే ఇంకా బాగా సీరియస్గా ఉండే తలనొప్పులు అంటే సంవత్సరాలు ఉంటాయి, ఇంకా లేదో వచ్చినప్పుడు ఏదో ట్యాబ్లెట్ వేసి అలా మేనేజ్ చేస్తుంటారు. అది వన్ సైడ్ అవ్వచ్చు, తలంతా అవ్వచ్చు. ఆ నొప్పులకి మామూలుగా అయితే వెండి గిన్నెలో ఇంత ఒక 100 గ్రాములు పట్టే గిన్నె, ఇంత గిన్నె అంటే 100 గ్రాములు వెయిట్ పట్టేది, అన్నం పట్టే గిన్నె అన్నమాట. వెండి గిన్నెలో రాత్రి అన్నం వేసి, పాలేసి, ఓ పెరుగు చుక్క వేసి తోడేసి పొద్దున పైన కొంచెం సొంటి పొడి వేయాలన్నమాట. ఇదేమవుద్ది, రాత్రి అంతా ఉండి తోడుకుపోద్ది కదండి పొద్దున్నే. ఆ సొంటి పొడి చిటికిడే, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మళ్ళీ వేడి చేస్తుంది. అది పొద్దున్నే తినేయాలన్నమాట, బ్రేక్ఫాస్ట్ అదే. తినేసిన ఒక గంట తర్వాత మరి ఏమన్నా ఆకలిస్తే మేము మామూలు బ్రేక్ఫాస్ట్ ఇది మందు, ఇది ఫస్ట్ డోస్ అనమాట, మార్నింగ్ డోస్. ఇలా ఒక 40 డేస్ చేస్తే తగ్గిపోతుంది. నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి, మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేటం దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము ఏమనుకున్నామంటే, మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిందండి, ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి, అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే. వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తల్లపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుమించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేలుకలు, తద్వారా మన సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది కొడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం, కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.